Yeah, good morning, everyone. Good morning, my dear leaders. Very, very good morning, Andy. Thank you so much for your warm welcome. Session over due to madam. నా స్క్రీన్ విజిబిలిటీ ఉందండి అందరికి? Yes, madam. Clear. Clear అవుతుంది. ఓకే. సరే. ఓకే, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి SF9 ప్రొడక్ట్స్ మీద నేను చెప్పబోతున్నానంటే మీకు ట్రైనింగ్ అనేది. బేసిక్గా బ్యూటీ కేటగిరీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే బ్యూటీ కేటగిరీ ఓన్లీ మెంట్ ఫర్ లేడీస్ అని అనుకుంటారు, కానీ అలా కాదు. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. ఇందులో మనకి స్కిన్ కేర్ కేటగిరీ ఉంది, అలానే ఎక్స్క్లూజివ్గా మనకి మిస్ట్రల్ కేటగిరీ కూడా ఉంది. మిస్టర్ ఆఫ్ మిలాన్, వెలినో అండ్ స్కిన్ ఫార్ములా 9, డ్యూ గార్డెన్. ఈ 4 కేటగిరీస్ కూడా మీకు అండర్ బ్యూటీ కేటగిరీలోకే వస్తాయి మన వెస్టీజ్ కంపెనీలో. సో అలానే మనకి ఇక్కడ వెస్టీజ్లో స్కిన్ కేర్కి సంబంధించి 3 కేటగిరీస్ ఉన్నాయి: ఎష్యూర్ న్యాచురల్స్ అండ్ స్కిన్ ఫార్ములా 9. సో ఎష్యూర్ న్యాచురల్స్ అనేవి మీకు కంప్లీట్లీ బేసిక్ కేటగిరీ. సో ఇప్పుడు మీరు షాప్ చేంజింగ్ అని చెప్తా ఉంటారు కదా బిజినెస్లో. సో ఇలా మనకి ఎవరైతే రెగ్యులర్గా కొన్ని క్రీమ్స్ కావాలి, కొంచెం హెర్బల్ బేస్గా, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకి కొన్ని క్రీమ్స్ కావాలి అంటే అలాంటి వాళ్ళకి మీరు ఎష్యూర్ కేటగిరీ సజెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 500 లోపే ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి. కానీ మన దాంట్లో ఉన్న ప్రీమియం కేటగిరీ చూసుకున్నట్లయితే గనక, సో అది స్కిన్ ఫార్ములా 9. ఇట్స్ ఎ ట్రీట్మెంట్ థెరపీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది మీకు ఏంటంటే కంప్లీట్‌గా కణాల మీద పనిచేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏవైతే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయో, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ మీకు పింపుల్స్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానీ, ఓపెన్ పోర్స్ అండ్ లార్జ్ పోర్స్, అలానే వ్రింకిల్స్, యాంటీ ఏజింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా. ఇవన్నీ ఏంటంటే స్కిన్‌కి వస్తున్నటువంటి ప్రాబ్లమ్సే గదా! సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా బేసిక్‌గా మనం ఎక్కడికెళ్తా ఉంటాము? ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ వచ్చాయనుకోండి, మీరు నార్మల్‌గా వెళ్ళేది డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తారా? లేదనుకునంటే ఏదైనా మీరు ఫెయిర్ అండ్ లవ్లీ గానీ, లేదంటే పాండ్స్ కానీ ఇలాంటి క్రీమ్స్ ఏమైనా యూజ్ చేస్తారా? అలాంటివేమీ యూజ్ చేయరు గదా! సో ఎప్పుడైనా గానీ మన స్కిన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే కంప్లీట్‌గా మనము డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఇందులో ఏంటి అంటే మన దగ్గర స్కిన్‌కి సంబంధించి నేనేదైతే కేటగిరీలో చెప్పున్నానో, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న అన్నిట్లికి కూడా స్కిన్ ఫార్ములా 9 అనేది మీకు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలానే మీ స్కిన్ మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి కూడా స్కిన్ టు స్కిన్ రెస్పాండింగ్ లెవెల్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. సో, ఇప్పుడు చాలామంది ఏం చెప్తా ఉంటారంటే, "మ్యామ్ మేము SF9 యూజ్ చేస్తా ఉన్నాము. కానీ మాకు 2 మంత్స్‌లో క్లియర్ అయింది. ఇంకొంతమందికి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా క్లియర్ కాలేదు." ఇలా అని చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే పర్సన్ టు పర్సన్ స్కిన్ రెస్పాండింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో, దాన్ని బట్టి కూడా మీకిక్కడ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్న పీరియడ్‌లో పర్టిక్యులర్ స్పాన్ ఆఫ్ టైమ్ అనేది మీరు ఇవ్వకూడదు. అంటే మీరు ఒక 2 మంత్స్‌లో తగ్గిపోతుంది
3 మంత్స్‌లో తగ్గిపోతది. అలాంటి రాంగ్ కమిట్మెంట్స్ అనేవి కస్టమర్స్‌కి ఇవ్వకూడదు. సో, మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మీరు అది చెప్పకూడదండి. ఓకే. సో, ఇప్పుడు మనకి SF9 కేటగిరీ ఇందులో ఎంతమందికి తెలుసండి? ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేస్తారా? మన కంపెనీలో ఉన్నటువంటి స్కిన్ ఫార్ములా 9 కేటగిరీ మాకు కొంచెం అవగాహన ఉంది అనే వాళ్ళందరూ గూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. 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 వెరీ ఫ్యూ పీపుల్ అంటే చాలా తక్కువ మందికే మీకు ఈ యొక్క స్కిన్ ఫార్ములా 9 అనేది ఐడియా ఉందనమాట. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఔట్ ఆఫ్ 433 పీపుల్‌లో చాలా తక్కువ మంది హ్యాండ్ రైజ్ చేస్తా ఉన్నారు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మీకు SF9 కేటగరీ అనేది ఏ పరంగా యూజ్ అవుతుందనేది నేను మీకిక్కడ స్క్రీన్ మీద ప్రొడక్ట్ చూపించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ దేనికి పనికొస్తుంది? ఎందుకు పనికొస్తుందన్నది నేను చెప్తాను. సో, మీరందరూ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్‌గా దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో టోటల్‌గా 13 ప్రొడక్ట్స్ ఉంటాయి స్కిన్ ఫార్ములా 9లో. ఈ 13 ప్రొడక్ట్స్ కూడా ఏ ఏ పర్సన్‌కి ఏ ఏ టైంలో యూజ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. సో, అది మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్‌లో మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిల్లో ఫస్ట్ ప్రొడక్ట్ స్కిన్ ఫార్ములా 9లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది ఒక ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ అన్నమాట. క్లెన్జర్ అంటే ఫేస్ వాష్ అండి మన దాంట్లో. సో, ఇక్కడ మనకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చూడండి. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ SF9లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్‌లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా వెరీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్. సో, ఈ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌లో అసలు ఏమేమి యూజ్ చేశారు? ఆ ప్రొడక్ట్‌లో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయన్నది కూడా మీకు ఇక్కడ క్లియర్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌లో వచ్చేటప్పటికి యాండ్రిబో ఆయిల్ అనేది ఉంటుంది. అలానే క్యాస్టర్ సీడ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ అండ్ బెర్రీ కాంప్లెక్స్ అనేవి ఉంటాయి. క్యాస్టర్ సీడ్ ఆయిల్ అంటే ఐడియా ఉందండి మీ అందరికీ? ఆముదం ఆయిల్ అన్నమాట అది. ఆముదం తెలుసు కదా! సో, అది. సో, ఇదేం చేస్తుందంటే మీ స్కిన్‌ని సుపీరియర్‌గా మాయిశ్చర్ చేస్తుంది. అలానే ప్యూరిఫై కూడా చేస్తుంది. అలానే యాండ్రిబో ఆయిల్ అనేది ఇన్‌కేస్ మీ స్కిన్ మీద ఎలాంటి లెవెల్స్ ఉన్నా గానీ దీంతో క్లీన్ చేసుకునేటప్పుడు స్కిన్‌ని హీల్ చేయడానికి ఇది మీకు బాగా హెల్ప్ చేస్తా ఉంది. వితౌట్ ఎనీ కెమికల్. సో, అలానే స్వీట్ ఆల్మండ్ ఇది మీకు తెలుసు కదా! బాదం. ఇది మీ స్కిన్‌ని ఏం చేస్తుందంటే నరిష్మెంట్ ఇస్తుంది. అలానే స్కిన్ ఫెయిర్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే బెర్రీ కాంప్లెక్స్ అంటే చిన్న చిన్న ద్రాక్ష గుత్తులు ఉంటాయి గదా! మీరు చూసే ఉంటారు. సో, అదనమాట బెర్రీ కాంప్లెక్స్ అంటే. ఇదేం చేస్తుందంటే మీ స్కిన్‌ని హైడ్రేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక ఆయిల్ బేస్డ్ క్లెన్జర్ అనమాట. సో, దీంతో క్లీన్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ అయితే క్యూర్ అవుతాయంటే, మీకిది ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఆ పోర్స్ లోపటి వరకు మీ స్కిన్‌ని క్లీన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలానే స్కిన్ సాఫ్ట్ చేయడానికి, స్కిన్ సుపీరియర్‌గా క్లీన్ చేయడానికి, డీప్ క్లీన్ చేయడానికి,
సన్ ట్యాన్ కానివ్వండి, నార్మల్ ట్యాన్ కానీ స్కిన్ మీద వెరీ ఫాస్ట్‌గా క్లీన్ చేయడానికి ఇది మీ స్కిన్ మీద బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ స్మూత్‌నెస్ ఇస్తుంది. అలానే ఎవరైతే పింపుల్స్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఉన్నారో, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పెయిన్ అనేది లేకుండా చాలా ఈజీగా స్కిన్ అనేది వాష్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్న కాస్ట్‌లన్నీ కూడా ఓల్డ్ ప్రైసెస్ అండి. సో, ఈ ప్రైసెస్ అయితే మీరు తీసుకోవద్దు. సో, ఈ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైసెస్ అనేవి మీరు స్కిప్ అవ్వండి. ప్రెజెంట్ మీకు రివైజ్డ్ అయిన ఆర్డర్ ఫార్మ్స్ అనేవి ప్రతి ఒక్కరికి గ్రూప్స్‌లో ఇవ్వడం అనేది జరిగింది. నేను మరొకసారి మీ సూపర్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మన వీఎంసీఎం సార్‌కి కూడా నేను ఒకసారి మళ్ళీ ఆ యొక్క ఆర్డర్ ఫార్మ్‌ని నేను పంపిస్తాను. సో, దాని ప్రకారంగా మీరు ఈ ప్రొడక్ట్ కాస్ట్‌లు కానీ, పీవీలు గానీ కాలిక్యులేట్ అనేది చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ మనకి మిస్ట్ అండి. ఫేస్ మిస్ట్. సో, ఈ ఫేస్ మిస్ట్ మనకెలా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఇన్‌స్టెంట్‌గా మీ స్కిన్‌ని మళ్ళీ ఫ్రెష్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే స్కిన్‌కి ఒక బూస్టర్‌గా కూడా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఈ ఫేస్ మిస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జర్నీలో ఉన్నారనుకోండి. సమ్‌టైమ్స్ మనకి వాటర్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఆ టైంలో మనం మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి అనంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది వెట్ వైప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ ఈ స్ప్రేని అక్కడ స్క్రీన్ మీద ఆ అమ్మాయి ఎలా అయితే స్ప్రే చేసుకుంటా ఉందో సేమ్ అలానే మనం అంత డిస్టెన్స్‌లో మీ స్కిన్ మీద స్ప్రే చేసుకొని జస్ట్ ట్యాప్ చేసి వదిలేస్తే గనుక మీకు మీ స్కిన్ అనేది మళ్ళీ మీరు ఫ్రెష్‌గా ఎలా అయితే తయారై ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అదే లుక్‌లో మీకు ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. లేదు మీరు కంప్లీట్‌గా క్లీన్ చేసుకోవాలి అనుకునంటే గనుక ఇదే స్ప్రేని తోని కొంచెం లైట్‌లీ మసాజ్ అయిన క్లాత్ ఆర్ కాటన్‌తో వైప్ చేసుకొని కూడా మీ స్కిన్‌ని మీరు ఇన్‌స్టంట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫ్రెష్ అయిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ తర్వాత ఈ యొక్క స్ప్రేని అప్లై చేసుకొని, ట్యాప్ చేసుకొని కొంచెం సేపు వదిలేసినా కూడా మీకు మీ స్కిన్ అనేది బూస్ట్ అవ్వడం జరుగుతుంది. సో, అలానే ఇది మనకేం చేస్తుందంటే ఇందులో మీకు మెయిన్‌లీ సీ వాటర్ అనేది ఉంటుంది. అది ఎలా ఏం చేస్తుందంటే హైలీ మినరల్స్ అనేవి అందులో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి చూడండి ఇందులో ఉన్నటువంటి సీ వాటర్ అంటే చాలామంది అనుకుంటారు మనకి రెగ్యులర్‌గా దొరికేదే గదా అనుకుంటారు. నో. సో, ఇప్పుడు మీకు సీఎండీలో ఏదైతే మీకు ఈ యొక్క వాటర్ డ్రాప్స్ ఉన్నాయో, మినరల్ డ్రాప్స్ ఉన్నాయో సేమ్ ఇందులో కూడా అదే యొక్క వాటర్ డ్రాప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో, దాని కారణం చేత మీ స్కిన్‌కి మినరల్స్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రే ద్వారా. ఓకే. సో, ఇది మీకు పోర్స్ మినిమైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కిన్ సపుల్‌నెస్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ మన దగ్గరున్నటువంటివి షీట్ మాస్కులండి. సో, షీట్ మాస్కుల్లో మన దగ్గర 3 షీట్ మాస్కులనేవుంటాయి. ఈ షీట్ మాస్కులు దేనికి ఎవరెవరికి యూజ్ అవుతాయన్నది నేను చెప్తున్నాను. సో, విటమిన్ సి షీట్ మాస్క్ అనేది మీ స్కిన్ మీద బ్లెమిషెస్ అంటే ఇప్పుడు మీరు మంగ అని చెప్తా ఉంటారు గదా! సో, అలాంటి స్పాట్స్ కానివ్వండి, అలానే పింపుల్స్ ఒచ్చి తగ్గిన తర్వాత యాక్నీ మార్క్స్ అంటాం. పింపుల్స్ ఒచ్చి తగ్గిపోయిన తర్వాత మచ్చలుంటాయి. అలాంటి మచ్చలు తగ్గించుకోవడానికి కానీ, లేదు స్కిన్ గ్లో ఇన్‌స్టంట్‌గా అంటే ఒక ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారు. సో, ఫేషియల్ చేయించుకుంటే ఎలాంటి గ్లో ఒస్తుంది? అలాంటి గ్లో రావడానికి గానీ, ఈ యొక్క షీట్ మాస్కులనేవి ఇన్‌స్టంట్‌గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో, అందులో కారణంగానే ఇక్కడ మన దగ్గర 3 షీట్ మాస్క్స్ అవైలబుల్ ఉంటాయి. అందులో ఫస్ట్ విటమిన్ సి. విటమిన్ సి అనేది మీకు మచ్చలు పోగొట్టుకోవడానికి, ప్లస్ స్కిన్ గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఈ షీట్ మాస్క్‌ని ఎలా అయితే స్క్రీన్ మీద ఆ అమ్మాయి ఎలా అయితే అప్లై చేసుకొనున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ యొక్క సాషిట్‌లో మీకు సిరమ్‌లో ఈ ప్యాకెట్ ఈ ఈ యొక్క మాస్క్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో, మీరు ఈ పైన టాప్‌లో ఓపెన్ చేయాలి. సైడ్ ఓపెన్ చేయకూడదు. షీట్ మాస్క్ అనేది టాప్‌లో ఓపెన్ చేసి,
ఆ యొక్క షీట్ మాస్క్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్కిన్ ఎలా అయితే ఉందో, అంటే మీ ఫేస్ ఆకారం ఎలా అయితే ఉందో అలానే ఆ మాస్క్ కూడా ఉంటుంది. దాన్ని ఆ పరంగా మీ స్కిన్ మీద సెట్ చేసుకుని ఒక 15 మినిట్స్ వదిలేయాలి. లేదు 15 మినిట్స్‌లో మీకది డ్రై అవ్వలేదు అంటే నో ప్రాబ్లమ్. ఇంకా ఎక్కువ సేపు కూడా దాన్ని స్కిన్ మీద ఉంచుకోవచ్చు. ఫైనలీ ఆ పేపర్‌లో ఉన్నటువంటి సిరమ్ అంతా కూడా మీ స్కిన్ మీద ఉన్నటువంటి వేడికి అది డ్రై అయిపోవాలి. సో, అప్పటి వరకు ఆ ఒక్క పేపర్‌ని మీ స్కిన్ మీద అప్లై చేసి అలా వదిలేయండి. సో, తర్వాత ఆ పేపర్ రిమూవ్ చేసి ఎప్పుడైతే డ్రై అయిపోతుందో పేపర్ రిమూవ్ చేసేసి మాస్క్ ఈ ప్యాకెట్‌లో ఉన్నటువంటి సిరమ్ ఏదైతే మసాజ్ చేసి ఓవర్‌నైట్ వదిలేయాలి. అండ్ షీట్ మాస్క్‌లనేవి ఎప్పుడు కూడా నైట్ టైమ్ యూజ్ చేయండి. బెటర్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, కాబట్టి షీట్ మాస్క్ వాడే వాళ్ళందరూ కూడా మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ వన్ టైమ్ యూజ్ అండి. దీన్ని 2, 3 సార్లు వాడడానికైతే అవ్వదు. సో, కాబట్టి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మళ్ళీ వాష్ చేయడము, డ్రై చేయడము, మళ్ళీ రీఅప్లై చేయడము ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే వన్స్ వాష్ చేసినప్పుడు మీ స్కిన్ లోపల నుంచి వచ్చేటటువంటి స్వెట్ గ్లాండ్స్ నుంచి కానివ్వండి, ఇవన్నీ గూడా ఆ యొక్క మాస్క్ మీద ఆల్రెడీ ఉంటాయి ఆ డర్ట్ అంతా. సో, కాబట్టి దాన్ని మళ్ళీ మనము రీయూజ్ అనేది చేయకూడదు. ఓన్లీ వన్ టైమ్ యూజ్. ఓకే. సో, విటమిన్ సి ఫర్ స్పాట్ రిడక్షన్ అండ్ గ్లో. అలానే విటమిన్ ఈ షీట్ మాస్క్. సో, దిస్ ఈజ్ ఫర్ ఓపెన్ పోర్స్ అండ్ రింకిల్స్, ఫైన్ లైన్స్, యాంటీ ఏజింగ్ ఇలాంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క షీట్ మాస్క్‌ని యూజ్ చేసుకోవాలి. అలానే ఈ ఈ అంటే ఏంటి అని అంటే స్కిన్ టైటనింగ్ పర్పస్ మీకిది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఎవరైతే 35+ ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్కిన్ సాగింగ్‌నెస్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది కాబట్టి, సో, ఎవరి చర్మం అయితే కొంచెం ఏజింగ్‌లోకెళ్తా ఉందో, మీ స్కిన్ ముడుచుకుంటా ఉందో, ముడతలొస్తా ఉన్నాయో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ షీట్ మాస్క్ అనేది వీక్‌లో వన్స్ అప్లై చేసుకుంటే మీ స్కిన్ టైట్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే ఓపెన్ పోర్స్ అండ్ లార్జ్ పోర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క షీట్ మాస్క్‌ని అప్లై చేసుకున్నట్లయితే ఆ యొక్క పోర్స్ అనేవి మినిమైజ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? గ్లో అనేది యాజ్ యూజువల్ కామన్ పాయింట్. గ్లో ఈజ్ కామన్. బట్ ఇది అడిషనల్ బెనిఫిట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ హైడ్రేషన్ షీట్ మాస్క్. ఈ హైడ్రేషన్ షీట్ మాస్క్ అనేది కంప్లీట్‌గా మన స్కిన్ మీద ఉన్నటువంటి డ్రైనెస్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అంటే ఎవరైతే కంప్లీట్‌గా డ్రై స్కిన్ పర్సన్స్ ఉన్నారో, పింపుల్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క హైడ్రేషన్ షీట్ మాస్క్‌ని యూజ్ చేసినట్లయితే స్కిన్‌కి కూలింగ్ ఎఫెక్ట్ అందడం వల్ల ఆటోమేటిక్‌గా మీ స్కిన్ అనేది మాయిశ్చర్‌లో ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే గ్లో కూడా రావడానికి హెల్ప్ చేస్తుంది. క్లియర్ అండి? అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. విటమిన్ సి ఫర్ స్పాట్ రిడక్షన్ ప్లస్ గ్లో షీట్ మాస్క్ అనేది. అలానే విటమిన్ ఈ అనేది కంప్లీట్‌గా స్కిన్ టైటనింగ్ ప్లస్ గ్లో. హైడ్రేషన్ అనేది స్కిన్ మీద మాయిశ్చర్ బ్యాలెన్స్ చేయడానికి, పీహెచ్ బ్యాలెన్స్ చేయడానికి ప్లస్ గ్లోకి. క్లియర్? అండి. సో, విటమిన్ సి సిరమ్. సో, విటమిన్ సి సిరమ్ అనంగానే చాలామంది ఏమనుకుంటామంటే సి అంటే అన్నిటిలోనే ఉంటది కదా అని అనుకుంటాం. బట్ మన దగ్గర ఉన్న విటమిన్ సిలో హీరో ఇంగ్రీడియెంట్ వచ్చేటప్పటికి కాకడు ప్లమ్ అని అంటారు. సో, కాకడు ప్లమ్ అంటే ఏంటి అంటే అదొక అరుదైన రేగు జాతి అనమాట. సో, అందుకనే చూడండి మన విటమిన్ సి సిరమ్ అనేది మీరెప్పుడైనా లిక్విడ్ చూసినట్లయితే అది చాలా థిక్‌గా ఉండడం అనేది జరుగుతది. ఓకే. సో, ఈ యొక్క కాకడు ప్లమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే త్వరగా స్కిన్ మీద ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేటరీని క్లియర్ చేయడానికి, అలానే స్కిన్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో, మార్క్స్ ఏవైతే ఉన్నాయో, స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వాటన్నిటిని త్వరగా ఫేడ్ ఔట్ చేయడానికి మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అలానే ఇందులో పపాయ జ్యూస్ ఉంటుంది, లెమన్ జ్యూస్ కూడా ఉంటుంది. సో, వీటి కాంబినేషన్‌లో ఈ యొక్క ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా
ఏమవుతుందంటే ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ ఈ విటమిన్ సి కేటగిరీ అనేది చాలా వరకు స్కిన్‌కి హెల్ప్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు స్కిన్ మీద మీకు న్యాచురల్‌గా మీ స్కిన్ నుంచి న్యాచురల్ స్ట్రిప్పింగ్ ఆయిల్స్ అంటారు. అంటే కొంచెం సేపటికి మీరు ఫ్రెష్ అయిన ఒక 5, 10 మినిట్స్‌కి మీ స్కిన్ మీద ఆయిల్ ఫార్మ్ అవ్వడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు కదా! సో, ఇలాంటి ప్రాబ్లము కంటిన్యూస్‌గా ఉన్నవాళ్ళు ఈ యొక్క సీ సిరమ్ అనేది అప్లై చేసుకుంటే మీ డైలీ కేర్ రొటీన్‌లో గ్రాడ్యుయల్లీ ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి. ఆ ఆయిల్ గ్లాండ్స్‌ని కంట్రోల్ చేస్తుంది మీ స్కిన్ మీద. అలానే స్కిన్ గ్లో పెరగడానికి నెక్స్ట్ మీకేమైనా యొక్క మార్క్స్ ఉంటే మార్క్స్ ఫేడ్ ఔట్ అవ్వడానికి ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ ఫెయిర్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ హైపర్ పిగ్మెంటేషన్ పీపుల్ అండ్ అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న పీపుల్‌కి కూడా ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్ మోర్ హెల్ప్స్ టు బ్లెమిషెస్ హూఎవర్ హ్యావ్ ద బ్లెమిషెస్ ఆన్ యువర్ స్కిన్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ దెమ్. ఓకే. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఈజ్ యూత్ ఎలెక్సర్. యూత్ ఎలెక్సర్ అంటే మీకు ఈ నేమ్‌లోనే ఉంది. ఇది యంగ్ లుక్ చూపించడానికి మీ స్కిన్‌ని బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మీ స్కిన్‌ని బూస్ట్ చేయడానికి, మీ స్కిన్ ఎలాస్టిసిటీని తగ్గించడానికి ఎలాస్టిసిటీ అంటే ఐడియా ఉంది కదండీ! ఏదైతే చర్మం అనేది జారిపోతా ఉందో, సాగిపోతా ఉందో, ఇలాంటి చర్మాన్ని టైట్ చేయడానికి ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో, అలానే ఇందులో మీకు ఫైన్ లైన్స్ కానివ్వండి, వ్రింకిల్స్ కానీ స్కిన్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిన వాళ్ళు ఎవరైతే స్కిన్ ఓపెన్ అయిపోయి క్లోజ్ అవ్వడం లేదు, ఓపెన్ పోర్స్ అండ్ లార్జ్ పోర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క యూత్ ఎలెక్సర్ అనే ప్రొడక్ట్‌ని మీ డైలీ కేర్ రొటీన్‌లో గనక యూజ్ చేసుకున్నట్లయితే కంప్లీట్‌గా స్కిన్ అనేది హీల్ అయ్యి స్కిన్ టైట్‌గా అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఇందులో ఇంకొకటేంటి అంటే, మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేటప్పటికి విటమిన్ సి కేటగరీ కూడా ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. విటమిన్ సి కూడా ఇందులో ఉంటుందండి ఇంగ్రీడియెంట్. సో, కాబట్టి ఇది యూజ్ చేసేవాళ్ళు డ్రై స్కిన్ ఉన్న పీపుల్ అయితే గనక వాళ్ళకి ఇది అంతగా సూట్ కాదు. సో, కాబట్టి దీన్ని స్కిప్ చేయండి. అండ్ ఎవరైతే స్కిన్ మీద గాయాలుంటాయో, గాయాలు ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు పింపుల్స్ ఉన్నాయనుకోండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు మీరు ఏజ్నింగ్ పీపులే. మీకేదో ఒక రకంగా పింపుల్ వచ్చింది. అలాంటి ఉన్నవాళ్ళు యూత్ ఎలెక్సర్‌ని యూజ్ చేయకూడదు. పింపుల్ తగ్గిపోయాక యూజ్ చేయాలి. సో, స్కిన్ ఓవర్ డ్రైనెస్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఇది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఇంక్లూడింగ్ విటమిన్ సి ఉంది కాబట్టి, అలాంటి వాళ్ళు గనుక దీన్ని యూజ్ చేస్తే, సో, ఈ విటమిన్ సి ఇందులో ఉన్న కారణం చేత వాళ్ళకి స్కిన్ అనేది లిటిల్ బర్నింగ్ సెన్సేషన్ అనేది కనిపిస్తది. సో, కాబట్టి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసి రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ అనదర్ అమేజింగ్ ప్రొడక్ట్ అండి. ఇది ఒక హీరో ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు మన స్కిన్ ఫార్ములా 9లో. వై? బికాజ్ ఇట్స్ ఎ మల్టీ యాక్షన్ ఫార్ములా ప్రొడక్ట్. బ్రైటనింగ్ క్రీమ్, బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అని ఉంటుంది మన దాంట్లో స్కిన్ ఫార్ములా 9లో. ఈ ఒక్క ప్రొడక్ట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి కూడా సొల్యూషన్ అండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌లీ మీకెవరో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవారు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. బట్ మీకు స్కిన్ కేర్ మీద పూర్తి అవగాహన అయితే లేదు. కానీ ఎస్ఎఫ్9 కేటగిరీ ఇస్తే స్కిన్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతది అన్న ఒక్క పాయింట్ మాత్రమే మీకు తెలుసనుకోండి. సో, అలాంటి టైంలో మీకు ఇన్‌స్టంట్‌గా ఏదైనా గానీ మీరు కళ్ళు మూసుకొని ఇయ్యగలిగే ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ బ్రైటనింగ్ క్రీమ్. సో, ఈ బ్రైటనింగ్ క్రీమ్ అనేది మీ స్కిన్ మీద ఉన్నటువంటి ఏ ప్రాబ్లమ్స్‌కి హెల్ప్ చేస్తుంది అంటే ఎక్స్‌క్లూజివ్‌గా ఇది కొలాజిన్‌ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తా ఉంటది మీ స్కిన్‌కి. సో, కాబట్టి మన స్కిన్‌లో ఎప్పుడైతే కొలాజిన్ లెవెల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయో స్కిన్ అనేది సాగిపోదు. అంటే ఏజ్‌నింగ్ రాదు. ఓకే. అలానే ఎక్కడెక్కడైతే మీకు మీ మిలానిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఫార్మ్ అయిపోవడం ద్వారా మీకు పిగ్మెంటేషన్ అనేది ఫార్మ్ అయిందో, ఆ యొక్క ప్లేస్‌లో ఏవైతే కణాలు యాక్టివ్ కాకుండా ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయో, ఇలాంటి కణాలన్నిటిని కూడా మళ్ళీ రీయాక్టివ్ చేయడానికి ఈ యొక్క క్రీమ్ అనేది బాగా హెల్ప్ చేస్తా ఉంది. ఇది ఎవరైతే 18+ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు.
సో పింపుల్స్ ఉన్న వాళ్ళు ఒక్కరు మాత్రం దీన్ని స్కిప్ చేయండి పింపుల్స్ ఉన్నంత వరకు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ స్కిన్ టైప్ అండి. దీనికి జెండర్తో సంబంధం లేదు, ఎవరైనా కూడా ఈ యొక్క ప్రొడక్ట్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకి ఎవరెవరికి బాగా యూజ్ అవుతుందంటే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి, అలానే ఎయిట్ స్పాట్స్ చెప్పాను కదా ఇందాకడ, పింపుల్స్ వచ్చిన తర్వాత తగ్గిపోయాక మీకు ఆ మచ్చలు అనేవి ఉండిపోతాయి, అలాంటి వాళ్ళకి, యాంటీ ఏజింగ్లో ఉన్న వాళ్ళకి, ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఈ ప్రొడక్ట్ని రికమెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక్కసారి యూజ్ చేసినట్లయితే కనుక మీకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది 3 months వరకు వస్తుందండి ఒకరు వాడితే. అదే ఇద్దరు వాడితే కనుక మీకు ఒక 2 monthsకి ఒక ప్రొడక్ట్ అనేది అయిపోతుంది. అండ్ అలానే ఇంటెన్సివ్ హైడ్రేషన్ క్రీమ్. సో ఇంటెన్సివ్ హైడ్రేషన్ క్రీమ్ అనేది కంప్లీట్గా మీ స్కిన్ మీద ఉన్నటువంటి డ్రైనెస్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరైతే కంప్లీట్గా ఓవర్ డ్రై స్కిన్తో ఉంటారో లేదా డ్రై స్కిన్తో ఉంటారో, డీహైడ్రేటెడ్ స్కిన్తో ఉంటారో, ఇలాంటి స్కిన్స్ అందరికీ కూడా మీకు మాయిశ్చర్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక మంచి మాయిశ్చరైజర్ ఏదైనా యూస్ చేయాలి అంటే వాళ్ళందరికీ కూడా మీరు ఇంటెన్సివ్ హైడ్రేషన్ క్రీమ్ అనేది రికమెండ్ చేయొచ్చు. సో అలానే ఇది ఎక్కువ శాతం ఎక్కువ టైము మీ స్కిన్ మీద పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ అండర్ ఐ సిరమ్ అండి. ఈ అండర్ ఐ సిరమ్ అనేది కంటి కింద నల్ల మచ్చలు తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కానీ దీనికి లింకప్గా మీ ఇంటర్నల్ హెల్త్ కూడా చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ ఎవరికైనా కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నాయి, కంటి కింద డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతా ఉన్నాయి అనుకున్నట్లయితే కనుక ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ యొక్క క్రీమ్‌ని రికమెండ్ చేయొచ్చు. సో, ఈ క్రీమ్‌తో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి బ్లడ్ లెవెల్ ఎంతుందో కూడా మీరు తెలుసుకొని ఒక క్రీమ్‌ని సజెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్‌కి వుమెన్ అయితే 14 పాయింట్స్ ఉండాలి, మెన్ అయితే 12 పాయింట్స్ సరిపోతది. 12 ఆర్ 13 ఓకే. ఇప్పుడు దానికన్నా బ్లడ్ రేషియో తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఆ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గవు, బ్లడ్ తక్కువ ఉండడం చేత. సో కాబట్టి వాళ్ళకి ఈ యొక్క క్రీమ్‌తో పాటుగా ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసి ఇవ్వాలి. అలానే స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా ఈ యొక్క డార్క్ సర్కిల్స్ అనేవి రావడం జరుగుతది. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క డార్క్ సర్కిల్స్ అనేవి రావడం జరుగుతది. సో కాబట్టి మీరు ఈ క్రీమ్ సజెస్ట్ చేసే ముందు ఎవరైతే పర్సన్ ఉన్నారో రిక్వైర్డ్ పర్సన్, సో ఆ పర్సన్‌ని మీరు అడగండి. వాళ్ళకి బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది తెలుసుకోవాలి. వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అంటే ఎన్ని గంటలు నిద్రపోతున్నారో తెలుసుకోవాలి. అట్‌లీస్ట్ 8 అవర్స్ అయినా నిద్రపోతున్నారో లేదో మీరు కనుక్కోవాలి. ఇఫ్ ఇన్ కేస్ పర్సన్ నిద్రపోవట్లేదు, ఓవర్ స్ట్రెస్సీగా ఉన్నారు, మాకు నిద్రే రాదు అనుకున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే గనక వాళ్ళకి మీరేం రికమెండ్ చేయాలండి? మన దాంట్లో సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి కదా! మెల్టోనిన్ ఏదైతే సబ్లింగ్వల్ స్ప్రే ఉందో ఆ స్ప్రేని కూడా మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. స్పాన్ ఆఫ్ 5-6 మినిట్స్‌లోనే వాళ్ళకి స్లీప్ రావడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ యూసెస్ ద సబ్లింగ్వల్ స్ప్రే. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్‌ని వాళ్ళకి సపోర్టింగ్‌గా ఇస్తూ ఈ యొక్క క్రీమ్‌ని ఇచ్చినట్లయితే గనక ఆ యొక్క డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా రిమూవ్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. ఓకే, సో ఇది అప్లై చేసిన ప్లేస్‌లో అదర్ క్రీమ్స్ అనేది అప్లై చేయకూడదు. అప్లై చేసేటప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద నేను ఆహ్, ఈ ఆపరేట్ చేస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ ఈ ఐబ్రో లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్‌లో ఈ క్రీమ్‌ని అప్లై చేస్తే ఇందులో సిరమ్ ఉంటది కాబట్టి ఈ ఐ ఇక్కడ వరకు ఈ యొక్క ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతది. అలానే మనం కింద అప్లై చేసేటప్పుడు ఈ డాట్స్ పెట్టున్నారు చూసారా? ఈ కిందన ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేస్తే ఈ పై వరకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతది. ఓకే, లేదు మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఇలా రాసారనుకోండి, అందులో ఉన్న ఆయిల్స్ అనేవి కంప్లీట్‌గా కళ్ళల్లోకెళ్ళడం ద్వారా కళ్ళు మండుతాయి. సో, పర్సన్ ఏంటంటే ఇది రాసిన తర్వాత కళ్ళు బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తా ఉన్నాయి.
ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఇవ్వడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అప్లికేషన్ కూడా వాళ్ళకి చెప్పాలి ఎలా రాయాలని. ఇక్కడ అప్లై చేస్తే అది ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, సో బ్లమిష్ జెల్, ఇది కూడా చాలా సూపర్ ప్రొడక్ట్ అండి మన SF9లో. ఎవరైతే పింపుల్స్ ఉంటాయో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇస్తే స్పాన్ ఆఫ్ 15 డేస్లోనే మ్యాక్స్ టు మ్యాక్స్ క్లియర్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఈ అప్లికేటర్తో ఆ జెల్ని అక్కడ అప్లై చేసేసి ఓవర్ నైట్ వదిలేయాలి. అప్పుడు మీకు ఆ స్కిన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఇది మరి ఆల్రెడీ పింపుల్స్ ఉన్న వాళ్ళు భయం ఫీల్ అవుతారు కదా! సో వాళ్ళకి ఇది ఇవ్వచ్చా లేదా అంటే 100% మీరు ఇది ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ 15 ఏళ్ళు దాటిన పిల్లల నుంచి ఎవరైనా కూడా యూజ్ చేయగలిగే ప్రొడక్ట్ ఉంది అంటే అది ఒక బ్లమిష్ జెల్ మన SF9లో. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ చూసుకున్నట్లయితే గనుక చూడండి, టీ ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్. సో ఈ 2 ఇంగ్రీడియెంట్స్ అనేవి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. సో ఈ టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తుందంటే ఆ ఫేస్ మీద ఏవైతే పింపుల్ ఫార్మ్ అయిందో ఆ ఇన్‌ఫ్లమేటరీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది ఏదైతే ఉందో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే స్కిన్ మీద వాపు, చీము, నొప్పి ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నిటిని క్లియర్ చేయడానికి ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కంప్లీట్‌లీ న్యాచురల్ సోర్సెస్ అండి. న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్. సో కాబట్టి ఎలాంటి స్కిన్ వాళ్ళైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇందులో మనకి సాలిసిలిక్ యాసిడ్ అనేది కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇది కాన్సంట్రేటెడ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇందులో మ్యామ్ ఇది సాలిసిలిక్ అంటే మళ్ళీ కెమికల్ కదా అని అనుకోకండి. ఇప్పుడు పింపుల్ ఉన్న స్కిన్‌కి మనం ఏం చేస్తాము? స్క్రబ్ అనేది రికమెండ్ చేయము. కానీ డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వాలి అని అంటే స్కిన్ పీల్ అనేది ఉండాలి కాబట్టి ఆ ఒక్క కారణం చేత ఈ సాలిసిలిక్ అనేది ఇందులో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అందుకనే మనం ఏం చెప్తాము, ఈ యొక్క ప్రాబ్లమ్ ఎక్కడైతే స్కిన్ మీద ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో మాత్రమే ఒక క్రీమ్‌ని అప్లై చేయాలి. డే టైమ్ అప్లై చేయకూడదు. ఓన్లీ నైట్ టైమ్ మాత్రమే ఆ క్రీమ్‌ని అప్లై చేయాలి. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అక్కడ మాత్రమే దాన్ని అప్లై చేసుకొని ఓవర్ నైట్ వదిలేయాలి. ఓకే. సో అప్పుడు మీకు స్పాట్స్ అనేవి కూడా ఉండవు. కంప్లీట్‌గా స్కిన్ హీల్ అవ్వడం అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూసారా? అప్లై అట్ నైట్ టైమ్ ఆఫ్టర్ CTM రొటీన్. వాట్ ఈస్ CTM? క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరింగ్. సో ఈ మూడిటి తర్వాత కూడా మీ స్కిన్‌కి అది అప్లై చేసుకోవాలని దాని అర్థం. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఆహ్, ప్రీ ప్రీ ప్రైమ్ అండి. సో, ప్రైమర్ అన్నమాట. బేసిక్‌గా మనం ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతా ఉంటాము. మీటింగ్స్‌కి అటెండ్ అవుతా ఉంటాము. బయట మీరు ఫీల్డ్‌లోకెళ్తా ఉంటారు. ఇలాంటి టైంలో మీరు బ్యూటీ కేటగిరీ గురించి రికమెండ్ చేయాలి అంటే, మీరు కూడా మినిమమ్ మేకప్ అనేది వేసుకోవాలండి. వేసుకునేటప్పుడే ఆపోజిట్ పర్సన్ మీ యొక్క మాటల్ని ట్రస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మీరేమి యూజ్ చేయడం లేదు. ఆపోజిట్ పర్సన్‌కి మన బ్యూటీ కేటగిరీ చెప్పారు. వాళ్ళు ఫాస్ట్‌గా వచ్చే క్వెషన్ ఏంటండి? బానే ఉంది గానీ మీరు యూజ్ చేయట్లేదా? అంటారా? అనరా? సో, కాబట్టి మనం గూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. సో, ఎవరైతే అటెండ్ అయ్యున్నారో ఈ యొక్క జూమ్ కాల్‌లో మీరందరూ కూడా ఈ ప్రైమర్‌ని పర్చేస్ చేసుకోండి. ఇది మీకు మీ డైలీ రొటీన్‌లో మీరు గ్రూమ్ చేసుకున్న మేకప్ ఏదైతే ఉందో, మేకప్ ఇన్ ద సెన్స్ ఐదర్ మీరు పౌడర్ రాసుకుంటారా? లేదంటే ఫౌండేషన్ రాసుకుంటారా? బేబీ క్రీమ్ పెట్టుకుంటారా? ఎనీ రొటీన్ మీరు యూజ్ చేస్తున్న ఏదైతే మేకప్ అనేది ఉంటుందో ఇది లాంగ్ లాస్టింగ్ మీ స్కిన్ మీద స్టే ఉంచడానికి హెల్ప్ చేసేటటువంటి ప్రొడక్టే ఈ ప్రైమర్. ఈ ప్రైమర్‌ని జస్ట్ ఈ స్క్రీన్ మీద ఈ మేడం ఎలా అయితే అప్లై చేస్తున్నారో సేమ్ అలానే కొంచెం డాట్స్ పెట్టుకొని స్కిన్ అంతా అప్లై చేసుకునిన తర్వాత ఐదర్ ఫౌండేషన్, కన్సీలర్, కాంపాక్ట్ వాటెవర్ ప్రొడక్ట్ యూ హ్యావ్ ఫర్ ది మేకప్. సో, అవన్నీ గూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంచడానికి ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అదే జెంట్స్ అయితే ఓన్లీ ఒక్క క్రీమ్ అప్లై చేసుకునిన తర్వాత మీరు పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఎక్కువ టైము మీరు ఫ్రెష్ లుక్‌లో ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి సన్ స్క్రీన్.
మన డైలీ కేర్ రొటీన్‌లో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి ఈ ఎండ నుంచి వచ్చే కిరణాలకి కానీ, అలానే మనము ఇన్‌సైడ్ వర్క్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. అంటే రూఫ్ లైట్స్ ఉంటాయి. ఫోకస్ లైట్స్ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి కూడా మనకి యూవీ రేస్ అని మీ ఫోన్‌లు వాడుతా ఉంటారు. ట్యాబ్స్ యూజ్ చేస్తా ఉంటారు. సిస్టమ్స్ యూజ్ చేస్తా ఉంటారు. వాటి నుంచి కూడా మీకు యూవీ రేస్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతాయి. సో, కాబట్టి ఇలాంటి వాటన్నిటిని మన స్కిన్‌కి డైరెక్ట్‌గా తాకడం ద్వారా మీ స్కిన్‌లో నేచురల్‌గా ఉత్పత్తయ్యే కొలాజిన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రాడ్యుయల్లీ మౌనిక మేడం వాయిస్ రావటం లేదు. సరే, నా దగ్గర ప్రాబ్లం అనుకున్నాను. మేడం వాయిస్ రావట్లేదు మేడం. మౌనిక గారు, మేడంకి టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం మీరు. సార్ ఒకసారి మేడంకి కాల్ చేయండి సార్. చేస్తాను. లీడర్స్ లెఫ్ట్ అవ్వద్దు, మేడం మళ్ళీ రీజాయిన్ అవుతారు. లెఫ్ట్ అవ్వద్దండి, సెషన్ ఇంకా ఉంది. మనకి ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ మనం తెలుసుకోవాలి. అలాగే మేడం గారు జాయిన్ అవుతున్నారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే సార్. మేడం జాయిన్ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఇంకా రాలేదు సార్ మేడం అవైలబుల్కి. వస్తున్నారు మేడం, నేను కాల్ చేశాను, వస్తాను. అదిగో మేడం గారికి నిమిషం. సో మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తారు చూడండి మేడం. సార్ మేడంకి కోహోస్ట్ ఇవ్వండి సార్. సార్ విజయరాజ్ సార్. విజయరాజ్ సార్ ఒకసారి మేడం గారికి హోస్ట్ అవరా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీవన్. కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. సో, దానివల్ల డిస్కనెక్ట్ అయిపోయింది. ఐ విల్ కంటిన్యూ ది సెషన్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదండీ?
ఎస్ మేడం. ఓకే మేడం. ఓకే. సో, మన డైలీ కేర్ రొటీన్‌లో ఎప్పుడైతే మనం సన్ స్క్రీన్‌ని స్కిప్ చేస్తామో, అలాంటి ఒక ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్ అలానే మనం స్కిన్ కూడా ట్యాన్ అయిపోతాం, బ్లాక్ అయిపోతాం. సో, కాబట్టి మీ డైలీ కేర్ రొటీన్‌లో ఖచ్చితంగా సన్ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. సో, సన్ స్క్రీన్ యూజ్ చేయడం ద్వారా మీకు ఈ పిగ్మెంటేషన్ రావడం కానివ్వండి, అలానే స్కిన్ పాడవడం కానీ, ఇలాంటివి రాకుండా ఉండడానికి మీ స్కిన్‌ని ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తది. ఓకే. సో, సన్ స్క్రీన్‌లో మన దగ్గర ఎష్యూర్‌లో సన్ స్క్రీన్స్ ఉన్నాయి. అలానే ఎస్ఎఫ్9లో కూడా సన్ స్క్రీన్స్ ఉన్నాయి. మరి ఏ సన్ స్క్రీన్ ఎవరికి బాగా సూటబుల్ అవుతుంది అని అంటే, ఏదైతే ఎస్‌పీఎఫ్ 15 ఉందో, ఈ ఎస్‌పీఎఫ్ 15 అనేది 10 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి బాగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి సరిపోతుందది. ఎస్‌పీఎఫ్ 30 ఉంది గదా మన దగ్గర. సో, అది బాగా సరిపోతుంది. అలానే ఏదైతే 40 ఉందో, ఎస్‌పీఎఫ్ 40 అనేది కంప్లీట్‌గా మీకు కొంచెం చూసుకున్నట్లయితే, ఆ యొక్క క్రీమ్ టెక్స్చర్ అనేది కొంచెం ఆయిలీగా ఉంటది. క్రీమ్ ఆయిలీగా ఉంటది. సో, అది ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళకి అది సూటబుల్ కాదండి. సో, మీ స్కిన్ ఆయిలీ గదా! అదే ఆ క్రీమ్‌ని అప్లై చేసుకుంటే, ఆ స్కిన్‌కి ఈ ఆయిల్ ప్లస్ ఆయిల్ కంప్లీట్‌గా మీకేమవుతుంది, బయటికెళ్ళినప్పుడు డస్ట్ మొత్తం క్యాచ్ చేసి పింపుల్ ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అందుకని చాలామంది ఏం చెప్తారంటే, మేము సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 40 యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసిన తర్వాత మాకు పింపుల్ వస్తా ఉంది అని. కానీ మీ చాయిస్ రాంగ్ అనమాట. మీ చూజ్ రాంగ్. మీరేదైతే సెలెక్ట్ చేసుకున్నారో, మీ స్కిన్ టైప్‌కి అది ప్రాపర్ కాదు. సో, మరి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే సన్ స్క్రీన్ మన దాంట్లో ఎస్‌పీఎఫ్ 50. వై? బికాజ్ ఇట్స్ ఎ సీరమ్ బేస్డ్ సన్ స్క్రీన్ అనమాట. సో, కాబట్టి ఇది ఆల్ స్కిన్ టైప్స్‌కి బాగా సూటబుల్ అవుతుంది. మీ యొక్క స్కిన్ టైప్‌ని బట్టి మాత్రమే మీరు సన్ స్క్రీన్‌ని చూజ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో, మన దగ్గరున్న 3 సన్ స్క్రీన్స్ ఎఫెక్టివే, మంచివే. కానీ మీ స్కిన్ టైప్‌కి తగినట్టుగా మీ యొక్క సన్ స్క్రీన్‌ని మీరు చూజ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎస్‌పీఎఫ్ 50 అనేది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. ఎక్స్‌క్లూజివ్‌గా స్కిన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సన్ ప్రొటెక్షన్ ఎక్కువ ఇవ్వాలా? తక్కువ ఇవ్వాలా? బేసిక్‌గా ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి, అలాంటి వాళ్ళందరికీ మీరు ఈ సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 50 రికమెండ్ చేసినట్లయితే గనక బెటర్ రిజల్ట్స్ అనేవి వచ్చిన ఏదైతే రిజల్ట్ ఆ యొక్క ఉంటాయో అవి ఎక్కువ టైము స్కిన్ మీద మెయింటైన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఇవి మన స్కిన్ ఫార్ములా 9లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ గురించి నేను మీకు క్లియర్‌గా చెప్పడం జరిగిందండి. సో, ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు.